లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆప్ ఆందోళనలు తీవ్రతరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతోంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ సరిహద్దులతో పాటు నగరంలోని పలు రోడ్లలో ట్రాఫిక్ మళ్లించారు. తుగ్లక్ రోడ్, సఫ్దర్గంజ్ రోడ్, కమల్ అతాత్కూర్ మార్గ్లో నో పార్కింగ్ బోర్డులు పెట్టారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ సోషల్ మీడియా వార్ను ఉధృతం చేసింది ఆప్. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ డీపీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. సాయి మాధవి, 4 రోజుల క్రితం ఈడీ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఆ జాతీయ కన్వీనర్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏదైతే అరెస్టు చేసిన రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. నిరసనలకు వ్యతిరేకంగా కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇల్లుకు ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తో పాటు కేంద్ర ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించారు. ఢిల్లీలో అయ్యేటట్టు కూడా ప్రకటించారు. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఇటు ప్రధానమంత్రి నివాసం వరకు కూడా ఎక్కడ చూసినా నో పార్కింగ్ బోర్డులతో పాటు అన్ని బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్టు రోజు ఏ విధంగా అయితే నిఘా పెంచి ఈడీ కార్యాలయం వరకు బందోబస్తు మధ్య తరలించారు, అదేవిధంగా ఇవాళ కూడా భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఇటు డ్రోన్ల సహాయంతో కూడా నిఘాను పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మొత్తానికి ఇటు ఇది ఈడీకి సంబంధించి కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి మొదటి నుంచి కూడా అతీషి, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి అతీషి కూడా చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేము నిరసనలు పిలుపునిస్తున్నాం. ఎన్నికల దృష్ట్యా ఒక జాతీయ కన్వీనర్ తో పాటు ఆయన స్టార్ క్యాంపెయినర్ ఆమ్ ఆద్మీ పార్టీకి దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు. బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రధానమంత్రి నివాసానికి నలువైపులా కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అక్కడికి అనుమతించట్లేదు. అయితే ఇప్పటికీ పంజాబ్ నుంచి కావచ్చు, ఇటు హర్యానా నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ శ్రేణులు ఢిల్లీ చేరుకున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతారు. ఆందోళన నేపథ్యంలో ఎక్కడైనా భద్రతా లోపాలు ఎత్తకుండా కూడా కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు సిఆర్పిఎఫ్, సిఐఎఫ్ బలగాలను ఎక్కడికెక్కడ క్షుణ్ణంగా మోహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు నడమైన మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి ఇల్లు ముట్టడించి మా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం, అక్రమ అరెస్టు నిరసనగా మా యొక్క నిరసనలు తెలుపుతామని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీకి సంబంధించిన ఒక ఇద్దరు మంత్రులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈడీ కార్యాలయం నుంచే ముఖ్యమంత్రి హోదాలో ఆయన పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఈడీ కూడా ఎలా ముఖ్యమంత్రి హోదాలో ఎలా పాలన కొనసాగిస్తారు అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా ఒక జలబోర్డు అంటే ఢిల్లీలో వాటర్ క్రైసిస్ రాకుండా ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఆర్డర్ ఏ విధంగా ఇచ్చారు అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నట్టు ఈడీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్రలో భాగమే, ఒక రాజకీయ కుట్రలో ఎదగకుండా రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఈడీ అరెస్ట్ చేసిందని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తుంది. అరెస్ట్ చేసిన తెల్లారి కూడా దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు బంధువులతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ మరోసారి ప్రధానమంత్రి ఇల్లును ముట్టడించి వారు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ కుట్రలు పన్నుతుంది. బీజేపీ కుట్రల పన్నులో భాగంగానే ఇవాళ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ గారు ప్రతి ఒక్కరిని ప్రతిపక్షాన్ని అరెస్ట్ చేయడం అంటే కుట్రలో భాగంగా రాజకీయంగా ఎదుర్కోలేకని ఇలాంటి దొంగ దెబ్బలు కొడుతుందని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి చెప్తున్నారు. అయితే 28 వరకు కూడా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ
జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 22వ తేదీన మరోసారి కూడా కోర్టులో హాజరుపరిచినారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ మొత్తం కూడా ఐఆర్ఎస్ ప్రకటించారు. ఢిల్లీ బార్డర్లన్నీ కూడా భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నట్టు కూడా మనం చూసి మొత్తం చూసినట్టయితే వాళ్ళ పీఎం నివాసానికి సంబంధించి ముట్టడున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ బార్కెట్స్ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్ల ద్వారా కూడా నిఘాను పటిష్టం చేశారు. ఏదేమైనప్పటికీ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ రోజొక్క కార్యక్రమానికి అయితే పిలుపునిస్తుంది సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.